షైకా మెహ్రా బహుశా ఈ పేరు కంటే దుబాయ్ ప్రిన్సెస్ అంటే ఇట్టే గుర్తుపడతారేమో. ప్రపంచంలో ఉన్న ఏదైనా సరే క్షణాల్లో ఆమె ముందుండాల్సిందే. ఆమె గురించి తప్పుగా మాట్లాడితే చాలు అడ్రస్ లేకుండా పోతారు. అలాంటిది భర్త విషయంలో పోరాటం చేయలేకపోయింది. భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది. మరి దుబాయ్ షేక్ ఏ కూతురికి ఇవ్వని ఫ్రీడమ్ ఆమెకి ఎందుకు ఇచ్చారు? అసలు కూతుర్లని అండర్ గ్రౌండ్లో పెట్టి దుబాయ్ షేక్ ఏం చేస్తున్నాడు? షైకా మెహ్రా భర్త ఏ విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికారు? ఇంతకు షైకా మెహ్రా లగ్జరీ లైఫ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షైకా మెహ్రా అసలు పేరు వచ్చేసి షైకా మెహ్రా రషీద్ ఆల్ మక్దూమ్. ఈమె 1994 ఫిబ్రవరి 26న దుబాయ్లో జన్మించింది. వీరిది ముస్లిం రాయల్ ఫ్యామిలీ. ఈమె తండ్రి పేరు దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్దూమ్. తల్లి పేరు జాయ్ గ్రికోరికస్. అయితే షైకా తండ్రి 20కి పైగా పెళ్లిళ్లు చేసుకోగా ఆయనకి మొత్తం 40కి పైగా సంతానం ఉంది. ఇక అందులో ఎవరికి ఎవరంత స్వేచ్ఛ షైకా మెహ్రాకి ఇచ్చాడు. షైకా తండ్రి దుబాయ్కి రాజు. అలాగే పొలిటికల్ పరంగా కూడా ఆయనకి బాగా స్ట్రాంగ్గా ఉండడంతో దుబాయ్లో ఆయన ఏది చెప్తే అదే అన్నట్టుగా సాగుతుంది. ఒకవేళ ఆయన మాటని కాదనకుండా ఎదిరిస్తే వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. ఇక ఈయన 20కి పైగా పెళ్లిళ్లు చేసుకోగా మొదట 1979లో హింద్ అనే తన కజిన్ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వీరికి 12 మంది పిల్లలు పుట్టగా ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులిచ్చి ఓ పొలిటికల్ లీడర్ కూతురైన మదియా బిన్ను 1987లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా వీరికి ఓ అమ్మాయి పుట్టగా అప్పుడు దుబాయ్ రాజు తనకు అసిస్టెంట్గా పనిచేస్తున్న మరో అమ్మాయిని 1989లో మూడో పెళ్లి చేసుకున్నాడు. అలా వీరికి 5గురు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులిచ్చి 6 పెళ్లి చేసుకున్నాడు. ఇక వాళ్ళందరికీ విడాకులిచ్చి గ్రీకు దేశానికి చెందిన జాయ్ గ్రికోరికస్ను 10వ పెళ్లి చేసుకున్నాడు. అలా వీరికి షైకా మెహ్రా జన్మించింది. అయితే ఈ దుబాయ్ రాజు తన భార్యలందరికీ విడాకులిచ్చేసి కేవలం తన పిల్లల్ని మాత్రమే చూసుకున్నాడు. ఆడపిల్లలకి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్ కట్టించి వారిని బయటకు రానిచ్చేవాడు కాదు. అయితే షైకా మెహ్రా తల్లికి దుబాయ్ రాజు గురించి తెలుసు కాబట్టి అతనికి విడాకులిచ్చే సమయంలో తన కూతురు తన దగ్గరే ఉండాలని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ ఎంతో తిరిగి ప్రయత్నించింది. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత షైకా తల్లి ఎక్కడా కూడా కనిపించిపోయేసరికి దుబాయ్ షేక్ ఆమెను ఏం చేశాడో అని అనుమానాలు కూడా వచ్చాయి. ఇక దుబాయ్ షేక్ మొదటి కూతురు కాలేజీలో చదువుకున్న సమయంలో ఆమె తన బాడీగార్డ్ని ప్రేమించడంతో ఈ విషయం దుబాయ్ షేక్కి తెలియడంతో ఆయన ఆ బాడీగార్డ్నే లేకుండా చేశాడు. ఆ తర్వాత తన మొదటి కూతురు కొన్ని రోజుల వరకు కనిపించకపోగా ఓసారి 2 పిల్లలతో మీడియాలో కంటపడగా ఈమె పెళ్లి చేసుకోకుండా 2 పిల్లల్ని ఎలా కనిందా అని ఓ న్యూస్ రిపోర్టర్ పేపర్లో రాయగా ఆ న్యూస్ రిపోర్టర్ కూడా మళ్ళీ కనిపించలేదు. అంటే దుబాయ్ షేక్ అతన్ని కూడా లేకుండా చేశాడని టాక్ వచ్చింది. ఇక దుబాయ్ షేక్ పొలిటికల్ పరంగా బాగా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి అతడు గుర్రాలకి మత్తు మందిచ్చి వాటిని రేస్లోకి దింపేవాడు. ఇక ఈ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే ఇక వారి పని అయినట్టే. ఇక ఈ దుబాయ్ షేక్ మూడో భార్య కూతురు లతీఫా దుబాయ్ నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్కు పారిపోయింది. అయితే ఈమె గురించి తన తండ్రి వెతకడం స్టార్ట్ చేయడంతో అప్పుడు లతీఫా తన తండ్రి తనని వదలడని ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తను కొన్ని షాకింగ్ విషయాలు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అదేంటంటే తన తండ్రి తనని అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడని, తినే ఆహారంలో కూడా మత్తు మందు కలిపి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తిరిగెదిరిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. అంతేకాక చాలామంది తన అక్క చెల్లెళ్ళు కూడా తిరిగి బెదిరించడం వల్లే వాళ్ళని అండర్ గ్రౌండ్ జైల్లో ఉంచారని, ఇక అతను చెప్పినట్టుగా వినేవారికి మాత్రం మంచి ఫ్రీడమ్ ఇస్తారని చెప్పడంతో ఈ విషయం బాగా వైరల్గా మారడంతో అతనికి ఇతర దేశాలలో ఉన్న సపోర్ట్తో ఆ న్యూస్ని వైరల్ అవ్వకుండా అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత మరో అమ్మాయి సంషా కూడా పారిపోయి లతీఫా దగ్గరికి వెళ్ళగా అప్పుడు దుబాయ్ షేక్ వీరిద్దరిని పట్టుకుని ఇంగ్లాండ్ నుండి దుబాయ్కి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్లో ఉన్న జైల్లో పెట్టినట్టు తెలిసిందే. దీంతో దుబాయ్ షేక్ చాలా డేంజర్ వ్యక్తి అని, కన్న కూతుల్ని కూడా చూడకుండా వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్లకు రక్షణ లేకుండా చేస్తున్నాడని కొన్ని సంఘాలు ఫైట్ చేసినా కూడా ఎలాంటి ప్రయత్నమూ లేకుండా పోయింది. ఇక దుబాయ్లో ఉండే అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదని, ఎవరైనా అమ్మాయిలు దుబాయ్కి వచ్చినా కూడా మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదని, బుర్కా వేసుకొని రావాలని రూల్ కూడా పెట్టాడు. ఆ తర్వాత తన చిన్న కూతురైన షైకా మెహ్రా తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవ్వడంతో ఆ సమయంలో ఈమె గురించి తెలుసుకోవడానికి
చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అలా ఈమె దుబాయ్ షేక్ చిన్న కూతురని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. కారణం, దుబాయ్ షేక్ ఏ కూతురికి ఇవ్వని ఫ్రీడమ్ ఈ కూతురికి ఇవ్వడంతో అందరిలో అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి కూడా తెగ సర్చ్లు చేయగా ఆమె గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలా ఈమె దుబాయ్లో స్కూలింగ్, ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్, తర్వాత దుబాయ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంది. ఇక ఈమె 9 సంవత్సరాల వయసు నుంచే గుర్రపు స్వారీ చేయడంలో దిట్ట. అంతేకాదు స్విమ్మింగ్ కూడా బాగా చేస్తుంది. ఇక ఈమె ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తన తండ్రి ఈమెకు ప్యాలెస్ కట్టించాడు. దీంతో ఆమె అందులోనే ఉంటూ అక్కడ హార్స్ రైడింగ్ వంటివి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె బాగా అందంగా ఉండడానికి నోస్, లిప్స్, బ్రెస్ట్ వంటి సర్జరీస్ చేయించుకోగా అందరూ ఆమెను చూసి షాక్ అయ్యారు. దుబాయ్ షేక్ ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు షైకా మెహ్రాను కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అంతేకాదు కొన్ని బిజినెస్ పనులు కూడా ఆమెకు అప్పగిస్తుండేవాడు. అయితే దుబాయ్లో ప్రతి ఒక్కరికి రూల్స్ ఉంటాయి, కానీ షైకా మెహ్రాకు మాత్రం ఎలాంటి రూల్స్ లేవు. ఆమె చాలా ఫ్రీడమ్గా బతుకుతుంది. కనీసం ఈమె హిజాబ్ కూడా ధరించదు. ఆ తర్వాత దుబాయ్ షేక్ షైకా మెహ్రాకు షేక్ ముబీనా బిన్ మహమ్మద్ అనే బిజినెస్ మ్యాన్తో 2023లో చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. అయితే మోనా బిన్ చాలా మంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకోవడంతో ఈ విషయం గురించి భార్యాభర్తల మధ్య బాగా గొడవలు జరుగుతుండేవి. దీంతో పెద్దలు వీరికి నచ్చ చెప్పగా కొన్ని రోజుల పాటు బానే ఉన్నారు. అలా వీరికో పాప కూడా పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మునా బిన్ ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. ఇంటికి రాకుండా అమ్మాయిలతో ఫంక్షన్, పార్టీస్, వెకేషన్స్ అంటూ తిరుగుతూ భార్యను పట్టించుకునేవాడు కాదు. దీంతో తన భర్త ఏం చేస్తున్నాడని అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి షైకా మెహ్రా అతని కోసం ఒక స్పైని కూడా పెట్టింది. దాంతో వాళ్ళు మునాబిన్ అడుగుజాడలను కనిపెడుతూ అతడు అమ్మాయిలతో తిరిగిన ఫొటోస్, వీడియోస్ షైకా మెహ్రాకు చూపించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే తన తండ్రికి చెప్పడంతో అతడు తన కూతుర్ని ఇంటికి తిరిగి రమ్మని అనడంతో ఆమె వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్తతో విడిపోతున్నానంటూ సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది. దీంతో ఆ సమయంలో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. తన తండ్రే వీరిద్దరిని విడదీశారని, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవడానికి ఇలా చేశారనే బాగా కామెంట్స్ వచ్చాయి. ఇక షైకా మెహ్రా లగ్జరీ లైఫ్ విషయానికి వస్తే ఈమె ప్రతిరోజు కోట్ల రూపాయల్ని మంచినీళ్లలాగా ఖర్చు చేస్తుంది. ఆమె నెట్వర్త్ $1 బిలియన్, అంటే మన కరెన్సీలో 8,000 కోట్లకు పైగానే. ఇక ఆమె దగ్గర ఎన్నో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిలో ఒకదాని ఖరీదు అక్షరాల $3.4 మిలియన్, అంటే మన కరెన్సీలో 30 కోట్ల రూపాయలు. ఈ గుర్రాల్ని మెయింటైన్ చేయడానికి ఆమెకు ప్రతి ఏటా $4 మిలియన్ ఖర్చు అవుతుంది. ఈమె దగ్గర ప్రపంచంలోనే ఒకటికి మించి మరొక ఖరీదైనవి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లు ఆమె సొంతం. వీటిలో మొదటిది పింక్ రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్. దీని విలువ 15 కోట్ల పైనే. రెండోది 17 కోట్ల విలువ చేసే ఫెరారీ. ఇక ఆమె బర్త్డేకి తండ్రి మహమ్మద్ బిన్ రషీద్ 60 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గినీ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు మొత్తం గోల్డ్తో పాలిష్ చేయబడింది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆమెకు ఒక జూ కూడా ఉంది. ఇక్కడ ఎన్నో రకాల జంతువులను ఆమె పెంచుతుంది. ఇక ఈ జంతువులతో దిగిన ఫొటోస్ ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి దుబాయ్ షేక్ కూతురు గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి.